సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ అనిల్ నమస్కారం. చాలా వ్యూవర్స్కి ఒక ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే కన్సర్న్స్ ఉన్నాయి. అసలు కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న ముఖ్యంగా చిన్న చిన్న ఇన్వెస్టర్స్, అది ₹1000 నుంచా లేదంటే 10,000 వాళ్ళ రిస్క్ని బట్టి అండ్ వాళ్ళ సర్ప్లస్ సేవింగ్స్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి ఫింగర్ టిప్స్ పైన మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో అది మీ సిస్టంలో ఒక వెబ్సైట్ ద్వారా లేదంటే మరింత కన్వీనియన్స్ కోసము ఈ మధ్య మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి, అది మీరు గోల్డ్ బై చేయాలనుకుంటున్నారా లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మరి మ్యూచువల్ ఫండ్స్లో మీకు మోర్ దెన్ 10 వెరైటీస్ ఉన్నాయండి. సో మ్యూచువల్ ఫండ్స్లోనే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ముఖ్యంగా ఇది ఒక మంచి ఒక అవకాశము, ఒక ఆపర్చునిటీ, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవడానికి. సో అలాంటి మొబైల్ యాప్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో ఆ మొబైల్ యాప్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఇది ఆ మొబైల్ యాప్కి సంబంధించినంత వరకు ఇది ఒక ప్రమోషన్ కాదు, ఇది మా ప్రేక్షకుల కోసం ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 24 క్యారెట్ గోల్డ్ ఎక్కడైనా కొనమంటే చాలా మటుకు అందరూ భయపడతారు, ఎందుకంటే క్వాలిటీ విషయం గురించి. సో క్వాలిటీ విషయం గురించి మనం మాట్లాడుకుంటే అసలు క్వాలిటీ అన్నది మనకి 100% అవైలబుల్ ఉంటుందా? అది సర్టిఫికేట్ రూపంలో కానివ్వండి లేదంటే ఫిజికల్ గోల్డ్ రూపంలో కానివ్వండి, దానికి క్వాలిటీ ఉన్న కాన్ఫిడెన్స్ అది రావాలి అంటే అది జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ ఒక ప్రైవేట్ బ్యాంక్ నుంచి తీసుకుంటేనే మీకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ కానివ్వండి, గోల్డ్ బిస్కెట్స్ కానివ్వండి అవైలబుల్ ఉంటాయి. అయితే ఈ మధ్య ఈ గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ని కూడా మీరు ఎలక్ట్రానిక్ రూపంలో బై చేయొచ్చు. అది ఒక సర్టిఫికేట్ రూపంలో మీ దగ్గర ఉంటుంది, దానికి ఉన్న వాల్యుయేషన్ మాత్రం 24 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీ కూడా మీకు ఈ యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ ఏంటి, అసలు ఆ యాప్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు గోల్డ్ ఒక ఆప్షన్ అయిపోయిన తర్వాత రెండో ఆప్షన్ ఈ యంగర్ జనరేషన్స్కి కానివ్వండి ఆర్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్కి కూడా, వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి, సో ఒక మంచి ఫ్యూచర్లో మనకు ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెక్టోరల్ కానివ్వండి, హైలీ ప్రాస్పెక్టివ్ ఫండ్స్ కానివ్వండి అండ్ దీంతోపాటు లిక్విడ్ ఫండ్స్ కానివ్వండి, చాలామంది కన్జర్వేటివ్గా ఆలోచించేసి నాకు రిస్క్ అనవసరంగా ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ఒక లోవర్ రిస్క్తో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. సో వాళ్ళ కోసం డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి అండ్ దీంతోపాటు సూపర్ ఫండ్స్ అంటారు, అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అంటే అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్లో ఒక మిక్స్ ఆఫ్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈ రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి. సో దాంట్లో ఆ ఫీచర్స్ ఎలా ఉంటాయి, అసలు దాన్ని మనము ఒకవేళ కొనాలి అనుకుంటే ఆ ఆప్షన్ని మనం ఎలా వాడుకోవచ్చు ఈ ఫోన్లో, అండ్ దీంతోపాటు డైనామిక్ యాసెట్ అలొకేషన్స్ ఎలా చేయాలి, అసలు డైనామిక్ అంటే ఏంటి అండ్ యాసెట్ అలొకేషన్ అంటే ఏంటి. సో డైనమిజం ఎందుకంటే మార్కెట్ స్టాటిక్ రూపంలో ఉండదండి. సో మార్కెట్ దాని నేచరే ఒక డైనమిజం అనమాట. సో డైనమిక్గా మార్కెట్ మూవ్ అవుతుంది. ఈరోజు ₹10 ఉన్న షేరు ఒక 2 సంవత్సరాల తర్వాత లేదంటే సంవత్సరం తర్వాత, ఒక్కోసారి ఒక 6 నెలల తర్వాత కూడా ఆ ₹10 షేర్ కాస్త ఒక్కోసారి ₹80 లేదా ₹100 వరకు వెళ్ళిపోతుంది. సో ఈ మార్కెట్ డైనామిక్స్ని బట్టి మీరు ఒక యాసెట్ అలొకేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, అందులో ఒక 50,000 బ్లూ చిప్స్ అంటే లో బీటా స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇటువంటి నిఫ్టీ 50 స్టాక్స్లో మీరు పెడదాం అనుకుంటున్నారు. మిగతా 50,000లో ఒక 30,000 ఆర్ 40,000 రూపీస్ మీరు అందులో నుంచి ఒక మిడ్ క్యాప్లో పెడదాం అనుకుంటున్నారు అండ్ మిగతా 10,000 సర్ప్లస్గా అది క్యాష్ రూపంలో పెట్టాలనుకుంటున్నారు, ఎందుకంటే 90% ఆఫ్ ది టోటల్ ఫండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి. సో అలాగా యాసెట్ అలొకేషన్ అంటారు దాన్ని. సో ఆ యాసెట్ అలొకేషన్లో లో బీటా స్టాక్స్ అండ్ దాంతోపాటు హై బీటా స్టాక్స్, అంటే మిడ్ క్యాప్ జనరల్గా హై బీటా ఉంటాయి, మూవ్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోవడం, ఫాస్ట్గా పడిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఇందులో మాత్రం మీకు లో బీటా స్టాక్స్లో ఒక మూవ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా రీజనబుల్గా ₹4 to ₹5 లేదంటే ₹10 ఆర్ మాక్సిమం ₹20 లాంటి కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయన్నమాట, అది లో బీటా స్టాక్స్లో. సో ఇటువంటి అన్నిటిని కలిపేసేసి యాసెట్స్ అంటారు. సో ఈ యాసెట్స్లో మీరు ఎలా ఫండ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది అలొకేషన్ అనమాట, అలొకేషన్ ఇంటూ యాసెట్స్. సో డైనమిక్ యాసెట్ అలొకేషన్. సో ఇందులో ఎటువంటి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అది కూడా మీకు ఈ ఫోన్ యాప్లో చూపిస్తాను. దీంతోపాటు లార్జ్ క్యాప్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్,
మిడ్ క్యాప్ ఫండ్స్ ఇందాక మాట్లాడుకున్నాము. దీంతోపాటు నాలుగోది స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇవన్నీ ఫండ్స్తో పాటు ఇంకో ఇంపార్టెంట్ ఫండ్స్ ఉంటాయి. అది ఫోకస్డ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సెక్టోరల్ అండ్ థీమాటిక్ ఫండ్స్ అంటారు దీన్ని. అండ్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ కూడా ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఈ ఆప్షన్ మీకు ఇండెక్స్ ఫండ్స్ అంటారు. సో ఇండెక్స్ ఫండ్స్ కూడా మీకు ఈ యాప్లో కంప్లీట్గా దొరుకుతుంది. అండ్ ఈ ఫోన్లో మీకు ఏదైతే మీరు యాప్ వాడబోతున్నారో అది యాప్లో మీకు కంప్లీట్గా వాళ్ళ వైపు నుంచి మార్కెట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన గత 10 సంవత్సరాల నుంచి ఏవైతే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది హెచ్డిఎఫ్సి ఫండ్ ఉంటుందా, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ ఫండ్ ఉంటుందా, లేదంటే డిఎస్పి బ్లాక్ రాక్ ఫండ్ ఉంటుందా, అటువంటి పేర్లన్నీ కూడా మీకు అక్కడ రికమెండేషన్ రూపంలో ఈ యాప్లో ఇవ్వబడుతుంది. సో వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి మీరు డైరెక్ట్గా కళ్ళు మూసుకొని కొనమని చెప్పేసి తప్పకుండా నేను చెప్పను. బట్ దానికి తగ్గట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ సేకరించుకోండి, కావాల్సిన ఎక్స్పర్ట్స్తో మీరు కన్సల్ట్ చేసుకోండి. లేదంటారా మీకు ఫర్దర్గా ఏదైనా హెల్ప్ కావాలి అంటే money@sumantv.com కూడా మీరు తప్పకుండా మాకు మెయిల్ పంపించగలుగుతారు. మా వైపు నుంచి మేము తప్పకుండా మీకోసం ప్రయత్నిస్తాం. సో ఫస్ట్ యాప్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ యాప్లో ఫీచర్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఫోన్పే యాప్లో ఉన్న ఫీచర్స్ అన్ని నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేసేసి కింద డౌన్ సైడ్లో మై మనీ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మై మనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనే టాపిక్లో అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ సిప్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి హై స్టెబిలిటీ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి ఇక్కడ. ఇందులో మీకు లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఆ లిక్విడ్ ఫండ్స్లో ఇక్కడ ఫోన్పేలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్ ఉంది, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ ఉంది. అలాగే మీరు ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయల్లో పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయొచ్చు. అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లిక్విడ్ ఫండ్లో గత 1 సంవత్సరంలో నుంచి వీళ్ళు చూసుకుంటే 5.22% పర్ యానం వరకు రిటర్న్స్ ఇచ్చారు. ఈ మ్యూచువల్ ఫండ్ సైజ్ వచ్చేసి 38,000 కోట్ల పైనే ఉంది. సో దాదాపు 39,000 కోట్ల వరకు వీళ్ళ యాజెట్ ఫండ్ సైజ్ ఉందన్నమాట. రెండవది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్. మినిమం ఇన్వెస్ట్మెంట్ 500లో నుంచి మీరు సిప్ చేసుకోవచ్చు. అండ్ దీని రిటర్న్స్ గత 1 సంవత్సరంలో 5.28% వరకు వీళ్ళు ఇచ్చారు యావరేజ్ రిటర్న్స్. అండ్ దీని ఫండ్ సైజ్ దాదాపు 33,000 కోట్ల వరకు ఉంది. సో అలాగే లిక్విడ్ ఫండ్స్ తర్వాత రెండోది హై స్టెబిలిటీ ప్రోడక్ట్స్లో డెట్ ఫండ్స్ ఉన్నాయి. సో డెట్ ఫండ్స్లో మీకు చూసుకుంటే మోర్ దెన్ 2 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఐడిఎఫ్సి లో డ్యూరేషన్ ఫండ్ 100 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మనీ మార్కెట్ ఫండ్ 500 రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు సిప్స్. ఎస్బీఐ సేవింగ్స్ ఫండ్ కూడా 500తో. అండ్ దాంతోపాటు డిఎస్పి లో డ్యూరేషన్ ఫండ్ 500 రూపీస్తో. అండ్ లాస్ట్లో ఉంది ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మనీ మేనేజర్ ఫండ్ అని. ఇది మాత్రం ఖచ్చితంగా 1000 రూపాయలే మినిమం ఇన్వెస్ట్మెంట్కి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇంకా మీకు కావాలనుకుంటే వ్యూ ఆల్ డెట్ ఫండ్స్ అనే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మోర్ దెన్ 2, మోర్ దెన్ 10 కూడా కంప్లీట్ అసలు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎవరెవరు మీకు ఈ ఫోన్పే యాప్ ద్వారా మీకు ఈ సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళ పేర్లు అందరి ఉన్నాయి ఇక్కడ. సో అలాగే డెట్ ఫండ్స్ తర్వాత మీరు ఇక్కడ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే చాలా పాపులర్ ఉంది ఇది అండ్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఫోన్పే యాప్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మీరు గోల్డ్ కాయిన్ కొలాని అనుకుంటే 99.99% ప్యూరిటీ ఉంటుంది. అది కూడా డోర్ స్టెప్ డెలివరీ కూడా వీళ్ళు ఇస్తారని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఎంఎంటీసీ ఇది ఒక గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ, ఇది ఎంఎంటీసీ. సో ఈ కంపెనీస్ అన్నీ సేఫ్ గోల్డ్ కానివ్వండి, ఎంఎంటీసీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో బ్యాంక్స్తో టైఅప్ అయ్యేసేసి మీకు వీళ్ళు ఆపర్చునిటీ కలిగిస్తున్నారు. మీరు కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నారు మొట్టమొదటిది 0.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉంది. దానికి రైట్ సైడ్లో కూడా సేఫ్ గోల్డ్లో కూడా 0.5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఉంది. సో ఎంఎంటీసీలో 0.5 గ్రామ్స్ చూసుకుంటే 2,901 రూపాయి ఉంది. అండ్ సేఫ్ గోల్డ్లో చూసుకుంటే 2,904 రూపాయలు చేంజ్ ఉంది. సో ఇలా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఉంది. 10 గ్రామ్స్ లక్ష్మీ గణేష
ఒకలాంటి బిస్కెట్ షేప్లో ఉన్న 10 grams గోల్డ్ కాయిన్ కూడా ఉంది ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో. దీంతోపాటు 2 grams గోల్డ్ కాయిన్ కూడా ఉంది. కింద లక్ష్మీ కాయిన్ ఎంఎంటీసీ వాళ్ళది 10,655కి అండ్ సేఫ్ గోల్డ్ వాళ్ళది 10,498 రూపీస్కి. సో ఈ ప్రైసెస్ మాత్రం జనరల్గా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వవు. సో ఫ్లక్చువేషన్ అనేది చాలా వీక్లీ వన్స్ ఆర్ మేబీ సమ్ టైమ్స్ ఒకవేళ నెససరీ అయితే మంత్లీ వన్స్గా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇది గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్ మనం ఇందాక చూసాము. రెండో ప్రోడక్ట్ ఆప్షన్ చూసుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అనేది ఉంది. సో ఫస్ట్ బ్యాలెన్స్డ్ ఫండ్ చూసుకుంటే సూపర్ ఫండ్స్ పేరుతో ఉంది. సో ఇందులో మీకు అగ్రెసివ్ సూపర్ ఫండ్, మోడరేట్ సూపర్ ఫండ్, కన్జర్వేటివ్ సూపర్ ఫండ్, డెట్ సూపర్ ఫండ్, ఎక్విటీ సూపర్ ఫండ్ అనే పేరుతో మీకు కంప్లీట్గా వీళ్ళు ఏ సెగ్మెంట్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారన్న విషయం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ చూసుకుంటే వీళ్ళు దాదాపు 85% ఆఫ్ ది టోటల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో అన్నీ కూడా 65, 45 అండ్ ఎక్విటీలో ఇక్కడ డెట్ సూపర్ ఫండ్ చూసుకుంటే వీళ్ళు ఎక్విటీలో 0% పెడుతున్నారు. అంటే వీళ్ళందరూ డెట్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, డీటెయిల్స్గా ఉంటుంది. మీకు కంప్లీట్గా ఇక్కడ మినిమం 500 రూపీస్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. సో మోర్ దెన్ 1 కంపెనీ ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, హెచ్డిఎఫ్సి లో డ్యూరేషన్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఈ యాప్లో వెళ్ళి కూడా మీరు కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు money@sumanTV.comకి మీరు మెయిల్స్ కూడా పంపించుకోవచ్చు. అండ్ సూపర్ ఫండ్స్ తర్వాత అగ్రెసివ్ హైబ్రిడ్ అంటే ఏంటి చూద్దాం. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ చూసుకుంటే ఇక్కడ మీకు డిఎస్పి ఈక్విటీ అండ్ బాండ్ ఫండ్, అంటే వీళ్ళు మీరు పెట్టిన పెట్టుబడిలో కొంత శాతం ఎక్విటీ మార్కెట్ అంటే షేర్స్లో పెడతారు, మిగతా కొంత శాతం మీకు వీళ్ళు బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బాండ్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్ ఉంటాయి అండ్ వేరే కంపెనీ ప్రైవేట్ కంపెనీ బాండ్స్ కూడా ఒకవేళ ఉంటే అవిట్లో కూడా వీళ్ళు ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. సో కింద కూడా మీకు ఇంకా ఎక్కువగా వ్యూ ఆల్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆప్షన్ కూడా ఉంది. సో కంప్లీట్గా ఇందులో మీరు డీటెయిల్డ్గా వాచ్ చేయొచ్చు. మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రతి కంపెనీ డీటెయిల్స్ అన్నీ మీకు ఉంటాయి. దాని తర్వాత డైనామిక్ యాసెట్ అలోకేషన్ గురించి ఇందాక మీకు చెప్పాను. సో డైనామిక్ యాసెట్ అలోకేషన్ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాళ్ళు ఎలా అసలు వేరే పద్ధతుల్లో అలోకేషన్ చేస్తారు అంటే ఇక్కడ యాజ్ అన్ ఇన్వెస్టర్గా మీరు చేయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఆ కంపెనీ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డైనామిక్ యాసెట్ అలోకేషన్ అనేది చేస్తారు. అది ఎలా చేస్తారన్నది మీరు మోర్ డీటెయిల్స్లోకి వెళ్తే అందులో మీకు చాలా మటుకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి. సో దీని గురించి డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ టు ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఉందంటే మీరు తప్పకుండా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కాకుండా మీరు ఇంకొక డీమ్యాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇక్కడ ఫోన్పేలో కూడా మీకు ఒకవేళ కరెక్ట్గా అనిపిస్తే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. దీని తర్వాత హై గ్రోత్ ఫండ్ ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హై గ్రోత్ ప్రోడక్ట్స్లో లార్జ్ క్యాప్ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్, ఫోకస్డ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, సెక్టోరల్ అండ్ థీమాటిక్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్. అంటే ఇవన్నీ ఎక్కువ మట్టుకు మనం చూసుకుంటే స్టాక్ మార్కెట్కి చెందిన ఎక్విటీ రీసెర్చ్లో చేసే ఈ స్టాక్ మార్కెట్ ఫండ్స్ ఇవన్నీ. సో ఇందులో లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఏవి? ఫస్ట్ చూసుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఉంది, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, కోటక్ బ్లూ చిప్ ఫండ్, మిరే యాజెట్ లార్జ్ క్యాప్ ఫండ్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ కూడా ఉంది. అండ్ మిగతా పేర్లు కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని మీకు నచ్చిన ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది 100 రూపాయల నుంచి చూసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ సిప్ ప్రకారం చూసుకుంటే 100 రూపాయల నుంచి 5,000 వరకు మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఆన్ రెగ్యులర్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఇలా లార్జ్ క్యాప్ ఫండ్స్ ఐడియా మీకు చూపించాను. అండ్ దీని తర్వాత డైవర్సిఫైడ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇలా మీరు కంప్లీట్గా ఇందులో కూడా ఆల్మోస్ట్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయండి. అది యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇన్వెస్కో కానివ్వండి, డిఎస్పి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, ఐసిఐసిఐ బ్యాంక్ అంటారా, హెచ్డిఎఫ్సి అంటారా, ఇవన్నీ రెగ్యులర్గా ఉన్న పేర్లే. కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిందల్లా పూర్తి హోంవర్క్ మీరు ఒకవేళ డిసైడ్ చేసుకోగలిగితే మీరు డెసిషన్ చేసుకోండి. అదర్వైజ్ ఏదైనా హెల్ప్ కావాలి అంటే తప్పకుండా మీరు money@sumanTV.comకి కూడా మీరు మెయిల్స్ పంపించుకోవచ్చు. సో ఇలా ఈ కంప్లీట్ ఫండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇందాక మీకు ఎలా అసలు ఈ ఒక
యాప్లోనే మీరు పూర్తి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ మీరు చూసుకోవచ్చు. స్పెషల్లీ ఎవరైతే చిన్న ఇన్వెస్టర్స్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, అది ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ కానివ్వండి, ఆర్ కొత్తగా వచ్చిన మార్కెట్లో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము. అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. కానీ ప్రిఫర్ చేయడానికి ఏ ఫండ్ బాగుంటుంది అని మీకు ఎక్కడన్నా డైలమా ఉంటే తప్పకుండా మీరు ఒక 4-10 ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అది ఓన్లీ అగ్రెసివ్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారా అంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఉంటుందండి. ఎందుకంటే నాకు అన్నీ చెప్పండి, అన్నిట్లో ఏది బాగుంటుంది అంటే అన్నీ బాగుంటాయండి. కానీ చెప్పుకోవడానికి ఏదో ఒకటే మనం పెట్టుబడి పెట్టుకోగలుగుతాం. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్గా ఉంటాయి. మన ఇన్కమ్ లిమిటెడ్ ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు వీటిని సెలెక్ట్ చేసుకొని మరి చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఇన్డెప్త్గా వెళ్ళడానికి ఇంకో ఎపిసోడ్లో నేను మీకు తప్పకుండా డీటెయిల్స్ అని నేను మీకు తెలియజేస్తాను. సో ప్రేక్షకులు చూశారు కదా, ఇందాక ఫోన్పే యాప్లో మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ కంప్లీట్ సొల్యూషన్స్ మీకు ప్రొవైడ్ చేశారో, అంటే చిన్న ఇన్వెస్టర్స్గా స్పెషల్లీ ఎవరైతే సేఫ్గా అని ఆలోచించే విషయం ఎప్పుడైతే ఉంటుందో ఆ కన్సర్న్ని పట్టుకుంటే మీకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానివ్వండి, గోల్డ్ కాయిన్స్తో పాటు కానివ్వండి, అది 1 గ్రామ్, 1/2 గ్రామ్, 2 గ్రామ్, 10 గ్రామ్స్ వరకు మీకు ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్స్లో అసలు ఎవరైతే మొట్టమొదటిసారి లేదంటే కన్జర్వేటివ్ పద్ధతిలో చేసే ఇన్వెస్టర్స్కి కోసము తప్పకుండా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఒక రన్అప్ అనేది చూపించాను, ఇంపార్టెంట్ హైలైట్స్ అనేది చూపించాను. ఇంకా ఇన్డెప్త్గా ఏదన్నా సింగిల్ ఫండ్ గురించి మీరు అగ్రెసివ్ ఫండ్లో పెట్టాలి అనుకుంటున్నారంటే అగ్రెసివ్ ఫండ్ గురించి ఒక 2 పేర్లు మీరు సెలెక్ట్ చేసుకొని మాకు తప్పకుండా మెయిల్ పంపించండి. మేము దాని గురించి రీసెర్చ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము అందజేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాము. అండ్ ఈ ఫండ్స్ ఏవైతే నేను పేరు ఇందాక చెప్పానో అది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీరు డిసైడ్ చేయండి మీ రిస్క్ అపిటైట్ ఏంటో, మీ ఫ్యూచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెడితే అది మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి తప్పకుండా ఆ ఆలోచన మాత్రం రాకుండా చూసుకోండి. ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చినా దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీరు ఒక కంపౌండింగ్ ఎఫెక్ట్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే ఇటువంటి పోర్ట్ఫోలియో స్టైల్ని తప్పకుండా ఫాలో చేయాలి. కాబట్టి సో ఆ రెస్ట్రిక్షన్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్తో మీరు ముందుకెళ్తేనే సో మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో సర్ప్లస్ అనేది ఉంటుంది. సో ఫర్దర్గా మనం ప్రతి ఫండ్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము, ఈ యాప్లో ఉన్న ఫండ్స్ గురించి. అండ్ ఇంకా ఫర్దర్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏవైతే కావాలో ఒక సెకండ్ ఎపిసోడ్లో మనం దీని గురించి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్.